నేను నా సైడ్ నుంచి పరిగెత్తాల్సిన పని చేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్ట్రా సపోర్ట్ కావాలో అవన్నీ తేడానికి నా వంతు నేను కృషి చేస్తూ ఉంటాను. మీరు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఎవరి పరిధిలో వాళ్ళు, నాకేం లేదు మనకు చెప్పినప్పుడు చేద్దాంలే అనుకోకుండా ఎవరు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇది చేద్దాం నన్ను కూడా పుష్ చేస్తూ ఉంటే ఊరికి మేలు జరుగుతుంది, మీకు కూడా ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చాలా రోజులు పనులు లేకుండా చాలా సైలెంట్గా కూర్చున్నారు. ఏమా పిఆర్లు ఏం పనులు ఉన్నాయి, బిల్డింగ్ కడతాంటారు, వాళ్ళు వచ్చి ఊరికి ఎలా చూసుకుంటూ పోతుంటే అయిపోతుంది. 5 ఏళ్ళలో బిల్డింగ్లు తప్ప ఏమీ లేదు. ఒక పిఆర్ అనేది కానీ ప్రతి ఒక్కరు కూడా అట్లనే ఉండింది. మనకు కావాల్సింది ప్రతి ఒక్కరికి ఉపయోగమైన పనులు ఫస్ట్ చేయండి, ఇండివిజువల్కి పనికి వచ్చేయడం కన్నా. తర్వాత ఏమేమి పెండింగ్ ఉన్నాయో, ఆర్ఎండ్బిలో అయితే రోడ్స్ అన్ని పెండింగ్ ఉన్నాయని చెప్పినారు. సిఆర్ఎఫ్ ఫండ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి అంటున్నారు. సిఆర్ఎఫ్ ఫండ్స్ అయితే ఇమీడియట్గా అయిపోవాలి, సెంట్రల్ ఫండ్స్ కాబట్టి. అవి అలాంటి అయి కూడా పని చేయించుకోలేని పరిస్థితి ఉంది. ఒకసారి దాని మీద రివ్యూ చేసిన తర్వాత కూడా దాన్ని ఎంత ఫాస్ట్గా మూవ్ చేయాలో చేపిస్తాం. ఎక్స్ట్రా ఫండ్స్ ఏమైనా కావాలంటే కూడా తెప్పించడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, కూటమిలో ఉంది కాబట్టి, సత్యప్రసాద్ గారు మినిస్టర్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా అయినా మనము సిఆర్ఎఫ్ ఫండ్స్కి తొందరగా మూవ్ చేయడానికి ట్రై చేస్తాం. పంచాయతీరాజ్కి ఫర్దర్లో ఫండ్స్ బాగా వస్తాయి. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు సెంట్రల్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన స్పెషల్ ఫండ్స్ ఇచ్చి ఈ డ్రైనేజెస్ కానీ సీసీ రోడ్స్ కానీ రూరల్ ఏరియాలో డెవలప్ చేయడానికి ఆయన ప్రణాళికలు చేస్తున్నారు. వన్స్ అవన్నీ రివ్యూ చేస్తున్నారు ప్రతి ఒక్క చోట ఏంటి పరిస్థితి అని. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. వచ్చిన ఫండ్స్ అని దేనికి వాడుకున్నారో తెలియదు. ఒక సర్పంచ్కి ₹1 వచ్చినట్లేదు. ఈ మధ్యకాలంలో ఏమైనా వచ్చిందా? లాస్ట్లో అది కూడా లేకుండా ఓట్లు లేదని చెప్పి పూర్తిగా వేసినట్టున్నారు. ఏదైతే ఇప్పటి నుంచి సర్పంచులకు వచ్చేటట్లు చేస్తారు. వచ్చిన తర్వాత ఊళ్ళలో చేయాలి. ముఖ్యంగా మేము చెప్పాము వాళ్ళు చెప్పాము అని చెప్పేసి రెజల్యూషన్ పాస్ చేయకుండా ఇబ్బందులు పెట్టకుండా ఊరు డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. ఈ ఊర్లు డెవలప్ అవ్వాలా, ప్రతి ఒక్కరికి సౌకర్యాలు మెరుగుపడాలా. మేజర్ నా పర్సనల్గా ఫస్ట్ డ్రింకింగ్ వాటర్కి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం, సెకండ్ డ్రైనేజెస్, థర్డ్ రోడ్స్. ఇండివిజువల్ సమస్యలు ఎప్పుడప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ ప్రయారిటీ వైజ్ అయితే డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్ 2 ఆర్డబ్ల్యూఎస్ సంబంధించింది, పిఆర్కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి దీనికి స్పెషల్ కేర్ తీసుకోవాలి. మిమ్మల్ని విసిగిస్తూనే ఉంటా, ఇబ్బంది పెడుతుంటా, కానీ పని చేయాలి.